This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీకు తెలుసు ఫ్రైడే కాబట్టి, అండ్ లాస్ట్ వీక్ అంతా కూడా మనం పీరింగ్స్ కానీ, తర్వాత మనం నెట్వర్క్ గేట్వేస్ కానీ, సైట్ టు సైట్ విపిఎన్స్ కానీ కొంచెం కొంచెం టఫీ మాట్లాడాము. యాక్చువల్గా డిజైన్ అంతా మాట్లాడాము. సో కాబట్టి మీరు వీకెండ్ వస్తుంది కాబట్టి మీరంతా కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి నా ప్లాన్ ఏంటంటే ఏదైనా ఒక సింపుల్ టాపిక్ తీసుకుంటానండి. మీకు ఒక సింపుల్ టాపిక్ తీసుకొని దాన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకుంటారు. కాబట్టి మండే వచ్చి ఫైర్ వాల్ అనేది మండే నుంచి మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఈరోజు నేను తీసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫస్ట్ది వచ్చేసరికి మీకు పర్చేసింగ్ DNS డొమైన్ నేమ్. పర్చేసింగ్ DNS ఏమన్నా పర్చేస్ చేసామా? లేదు కదా మనకి, బై ఎనీ ఛాన్స్ నిన్న ఏమన్నా పర్చేస్ చేసాము? ఐ డోంట్ థింక్ సో. ఓకే, పర్చేసింగ్ DNS. సారీ, ఏమన్నారు? లేదు కదా? లేదు, పర్చేస్ చేయలేదు. రైట్, యా. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్ లో ఫస్ట్ మనం DNS డొమైన్ నేమ్ ని గోడాడీ వెబ్సైట్ లో ఏ విధంగా పర్చేస్ చేస్తాం చూద్దాం. యాక్చువల్ గా DNS అనేది ఈజ్ వెరీ వెరీ వైటల్ అండి మీకు. ఎందుకంటే అది లేకుండా మీకు SSL సర్టిఫికేట్స్ ఉండవు, మీ వెబ్సైట్లు పనిచేయవు బేసిక్ గా. అండ్ అట్లీస్ట్ ఫర్ అజూర్కి వచ్చేసరికి లోడ్ బ్యాలెన్సర్లు అయితేనేమి, ఫ్రంట్ డోర్ అయితేనేమి, క్యూబర్నెటిస్ అయితేనేమి, యాప్ సర్వీస్ అయితేనేమి, చాలా చోట్ల మనకి వీటిని వాడతాం అన్నమాట. మీకు ఈ డొమైన్ పేరు అవసరం అవుద్ది. మేజర్ గా SSL సర్టిఫికేట్లు మీరు క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు డొమైన్ పేరు అనేది ఉండాలి. IP బేస్ కూడా చేయొచ్చు, బట్ బయట అందరూ కూడా వాడేది డొమైన్ పేరుతో మనం చేస్తాం అన్నమాట. సో కాబట్టి దాన్ని ఎలాగా మనకి గోడాడీలో వెబ్సైట్ ని ఎలా పర్చేస్ చేయాలి. సెకండ్ వచ్చేసరికి క్రియేటింగ్ ఏ అజూర్ DNS జోన్ యూజింగ్ డొమైన్ నేమ్. మూడు వచ్చేసరికి ఇంటిగ్రేటింగ్ Azure DNS zone with GoDaddy వెబ్సైట్ కాదు ఇది, కరెక్ట్ అండి, విత్ GoDaddy డొమైన్ నేమ్. ఫస్ట్ వచ్చి క్రియేట్, తర్వాత టెస్ట్ రికార్డ్స్, DNS రికార్డ్స్ ఫర్ వెరిఫికేషన్. సో కాబట్టి మనం ఈ నాలుగిటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మనకి. సో కాబట్టి ఫస్ట్ ఒక డొమైన్ పర్చేస్ చేయడం అనేది, దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డొమైన్ అండి. ఫ్రీ డొమైన్ అండ్ మీకు పెయిడ్ డొమైన్. బై ద వే, ఫ్రీ డొమైన్స్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి .tk అని వెళ్ళాను అనుకోండి మీకు. సో ఈ .tk లో మీకు కావాలంటే ఫ్రీ డొమైన్స్ వాడుకోవచ్చు. మీకు ఫ్రీ డొమైన్స్ వాడుకొని చేయొచ్చు. బట్ దాని రిలయబిలిటీ అంటే లైక్ దాని DNS లో అప్డేట్ చేసినప్పుడు ఎంతవరకు పనిచేస్తుంది, ఎంత ఎఫెక్టివ్. సో కాబట్టి మీరు చూస్తే ఇక్కడ HTTPS లేదు. అటువంటిదప్పుడు నేను బేసిక్ గా ఫ్రీ డొమైన్ కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు కొనుక్కోవచ్చు మీకు, దట్స్ ఫైన్. సో బట్ నేను రికమెండ్ చేయను మీకు. బట్ ఎందుకంటే డొమైన్ అనేది మనం పర్చేస్ చేసేటప్పుడు గోడాడీలో 216 రూపాయలు అవుతుందండి మీకు 216 రూపీస్ అవుతుంది ఒక డొమైన్ పర్చేస్ చేయాలంటే మీకు సారీ 216. నౌ 216 రూపాయలు పెట్టి ఒక డొమైన్ కొన్నాము అంటే అది వర్త కాదా మనం చూడాలి. మీకు అది వర్త కాదా మనం చెక్ చేసుకోవాలి యాక్చువల్గా, అవునా? సో మీరు ఒకసారి ఇప్పుడు కానీ డొమైన్ కొన్నారనుకోండి, ఇది కేవలం ఈ కోర్స్ కోసమే కాదు, తర్వాత మీరు ఎక్కడైనా ఎప్పుడైనా కూడా AWS కోర్స్ చేసినా నెక్స్ట్ 1 year లోపల
తర్వాత డెవాప్స్ చేసిన, తర్వాత క్యూబర్నెటిస్ చేసిన, అక్కడ కూడా ఈ డొమైన్ ఖచ్చితంగా అవసరం అవుతుంది మీకు. సో ఆ తర్వాత కొన్నిసార్లు ఆఫీస్ లో మీరు జాబ్ చేసేటప్పుడు జాబ్ లో పరంగా కొన్ని టెస్టింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. అర్జెంట్ గా డిఎన్ఎస్ లో చెక్ చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు మీరు రిక్వెస్ట్ రేజ్ చేశారు అనుకోండి ఆఫీస్ లో, ఆ ప్రాసెస్ అంతా వచ్చేసరికి ఒక వారం పట్టుద్ది అనమాట మీకు. సో దేర్ ఆర్ చాలా ఇన్స్టెన్సెస్ లో నేను ఏం చేశానంటే టెస్టింగ్ జరగాల, బట్ ఈ ప్రాబ్లం ఏంటంటే రెడీమేడ్ గా డొమైన్ లేదు. నా పర్సనల్ డొమైన్ వాడుకొని నేను చేసుకొని టెస్టింగ్ కంప్లీట్ చేశాను మీకు. సో వాళ్ళ మీద ఆధారపడకుండా అలాంటప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది మీకు. సో 1 year. సో కాబట్టి ఈజ్ ఇట్ వర్త్ అంటే యా డెఫినెట్ గా వర్త్ అండి మీకు. కొన్ని 150 రూపీస్ కి 100 రూపీస్ కూడా ఇచ్చే ఉన్నాయి డిఎన్ఎస్ లో మీకు. 100 రూపీస్ కూడా ఇచ్చాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ డిఎన్ఎస్ లు అంత రిలయబుల్ గా ఉంటాయని నాకు తెలియదు యాక్చువల్ గా. రిలయబుల్ అంటే ఏంటంటే ఒక రికార్డ్ క్రియేట్ చేసాం అనుకోండి మీకు, ఇక్కడ ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే అది ప్రాపర్ గా మనకి రెస్పాన్స్ ఇవ్వాలన్నమాట. అది ఎంత ఎఫెక్టివ్ గా ఉండదు అనమాట మీకు. డిఎన్ఎస్ గోడాడీ ఇట్స్ గుడ్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లైక్ ఒక 13 years నుంచి వాడుతున్నాను గోడాడీని ఈజీగా. 13 ఆల్మోస్ట్ 14 years, నియర్ టు 14 years వాడుతున్నాను. గోడాడీ పని చేస్తే నాకు డెఫినెట్ గా తెలుసు మీకు. సో కాబట్టి దీంతో వెళ్ళడం మంచిది. అండ్ నేను గోడాడీకి నా వెబ్సైట్ కి లాగిన్ చేస్తాను. మీకు ఏం చేయొచ్చు అంటే godaddy.comకి వెళ్ళండి. godaddy.comకి వెళ్ళారంటే మీరు అకౌంట్ క్రియేట్ చేయండి. అక్కడ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి అకౌంట్ క్రియేట్ చేయడం. godaddy.comకి వెళ్ళి మీకు లెట్ మీ డూ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడికి వచ్చి ఇన్కాగ్నిటో ఓపెన్ చేస్తాను. godaddy.comకి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, సైన్ ఇన్ చేయొచ్చు మీకు. ఇక్కడికి వచ్చి మీకు లేదంటే క్రియేట్ అన్ అకౌంట్ చూడండి. సో ఇక్కడికి వచ్చి మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి మీకు కంటిన్యూ విత్ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ లేదా మీ ఈమెయిల్తో కంటిన్యూ అయిపోండి. అండ్ దెన్ నెక్స్ట్ వెళ్ళిపోండి. అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ చేయడం అనేది వెరీ వెరీ ఈజీ, అక్కడ ఏం టఫ్ ఏం లేదు మీకు. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసినాక మీకు స్క్రీన్ వస్తుంది మీకు, లేదా ఇక్కడికి వచ్చి మీకు డొమైన్స్ అని ఉంటుంది మీకు. డొమైన్స్ లోకి వస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా డొమైన్లు అన్ని కనిపిస్తుంటాయి. నేను ప్రతి బ్యాచ్ ఒక డొమైన్ కొంటానండి. నేను అనుకుంటే ఒక డొమైన్ తోనే అందరికీ చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరంలో నేను ఒక 10 బ్యాచ్ల క్లాసెస్ చెప్పాను అనుకోండి మీకు, నాట్ ఓన్లీ అజూర్ AWS అంతా కూడా ఒక డొమైన్ సరిపోద్ది నాకు అంతా కూడా. మరి ఎందుకు ప్రతి బ్యాచ్ కి 216 రూపాయలు పెట్టి నేను కొని మీకు చెప్తుంది ఎందుకంటే ఎలా కొనాలి అనే ఆ ఫీల్ కోసం అనమాట. డొమైన్ ఎలా కొనాలి, దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఆ ఫీల్ కోసం. మీరు చూసారు అనుకోండి చూడండి, బ్యాచ్ 20 ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి యాక్చువల్గా మీకు ఇవన్నీ కూడా. సో మీరు చూస్తే సెప్టెంబర్ మన దాంతోనే క్లియర్ గా చెప్తుంది అనమాట ఏమేమి ఎక్స్పైర్ అయిపోయినాయి అని చెప్పి. మీరు చూసారు అనుకోండి, ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ ఆప్షన్ ఏమన్నా ఉందా మీకు రిమూవ్ చేయడానికి? ప్రొడక్షన్ లిస్ట్ ఫర్ సేల్ రెన్యూ లేదా యాక్చువల్గా. ఓకే ఫైన్. ఎనీవే ఇప్పుడు మనకు కావాల్సిన కొత్త డొమైన్ ఒకటి కావాలి. సో దానికోసం ఏం చేస్తాను, మనకి వి నీడ్ టు గో బ్యాక్ యాక్చువల్గా. ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి వాట్ ఐ విల్ డూ, లెట్స్ గో టు మేనేజ్ మై ప్రోడక్ట్స్. ఇట్లా వెళ్దాం. మేనేజ్ మై ప్రోడక్ట్స్ అని చెప్పి ఇక్కడ నేనేం చేస్తాను, మీకు అజ్యూర్ b38.xyz అని ఇస్తాను మీకు xyz అని ఇస్తాను మీకు. సార్ ఎందుకు సార్ XYZ అన్నారు అనుకోండి, బికాస్ ఇట్స్ చీపర్ అండి. అంటే మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ చూసారనుకోండి అజూర్ b38.xyz 169 రూపీస్ ఉంది ఫర్ ద ఫస్ట్ ఇయర్. మనకు 1 year చాలా యాక్చువల్గా మీకు. అట్లా కాకుండా b38.com కూడా తీసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఇయర్ కి వచ్చి 949 రూపీస్ మీకు. ఇక్కడ చాలా ఇచ్చాడు చూడండి, కింద చెక్ చేసుకోవచ్చు దేనికి కావాలని. ఇక్కడికి వచ్చారనుకోండి అజూర్ b38.shop వచ్చి 124 రూపీస్, ఇది వచ్చి 65.8 అంత మీకు చూపిస్తుంది ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పి. ఇది కూడా b38 చిన్నది, ఇది కూడా 169 ఇట్లా వచ్చింది. సో మీరు దీంట్లో చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ అజూర్ b38.live కూడా ఇట్లా వచ్చింది అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఇది చూస్ చేసుకుంటాను.
మీకు మేక్ ఇట్ యువర్స్ అని చెప్పి. అయితే ఒకసారి డొమైన్ ఈ పేరుతో రిజిస్టర్ అయిపోయినాక మీరు ఆ పేరు వాడలేరు. ముందు ఏం చేస్తారంటే మీ ఫస్ట్ నేమ్ వాడుకోండి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కుమార్ అనుకోండి, కుమార్ అజూర్ B38.xyz ఆర్ కుమార్ B38. సెర్చ్ చేయండి ఇక్కడ, మీకు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఏ చిన్నగా ఉంటే అది తీసుకోండి. బై ద వే మీకు XYZ డొమైన్ అనేది మన టెస్టింగ్ కోసం దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సో నేను ఏం చేస్తాను, మేక్ ఇట్ యువర్స్ అంటాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి కంటిన్యూ. ఇక్కడ డొమైన్ ప్రొటెక్షన్ మనకేం అవసరం, మనం ఏం పెద్ద వెబ్సైట్ పెట్టబోయేది ఏం లేదు. సో అలాగే వెబ్సైట్ ఏం అవసరం లేదు మీకు. సో నో థ్యాంక్స్ తీసుకొచ్చి ఓకే, సో ఇక్కడికి వచ్చి 5 years మనకు అవసరం లేదండి, 1 సంవత్సరం సరిపోతుంది మనకి. ఇచ్చేసారు అనుకోండి, మనకి ఇక్కడ అప్డేట్ అవుద్ది 169 రూపీస్ మీకు. మీరు ఏం చేస్తాం, ఐఎమ్ రెడీ ఫర్ పేమెంట్ అని ఉంటుంది ఇక్కడ. మీరు ఫోన్ పే కూడా, ఫోన్ పే జీపే కూడా అంటే యూపీఐ సపోర్ట్ చేస్తారు మీకు. ఐఎమ్ రెడీ అంటే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి, ఎడిట్ అని చెప్పి మీ పేమెంట్ టర్మ్స్ యాడ్ చేయొచ్చు అనమాట మీకు. సో లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే, సో నేను ఏం చేస్తాను, పర్చేజ్ అంటాను మీకు. లెట్స్ సీ. ఓకే, అప్డేట్ వచ్చింది. సో లెట్ మీ పే. ఆ స్క్రీన్ మీద కనిపించట్లేదు కానీ నాకు ప్రాంప్ట్ వచ్చేసిందండి. ఓకే, పేమెంట్ అయిపోయింది యాక్చువల్గా మీరు చూసినట్లయితే. ఓకే, డన్, పేమెంట్ జరిగిపోయిందండి. కాసేపు ఆగి ఒక 5 minutes ఆగి మా అకౌంట్ కని వెళ్ళండి. ఇక్కడ మీకు వెళ్తే అక్కడ లిస్ట్ అవుద్ది మీ డొమైన్ అంతా కూడా. కిందకు వచ్చారు అనుకోండి, లిస్ట్ అవుద్ది అనమాట. సో ఇక్కడికి వచ్చి మీకు నేను పని చేస్తాను అంటే కింద వస్తుంది, కిందకు వచ్చి ఇవన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, వచ్చిందా? అజూర్ B38.xyz అని వచ్చిందండి మీకు. సో మీ డొమైన్ రెడీ అయిపోయింది చూసారా. మీ పాత బ్యాచ్ 37 వాళ్ళకు ఉంది, పైకి వస్తే మీకు 35, 36 వాళ్ళకి వేరే దగ్గర 36 వాళ్ళకి వేరే అకౌంట్ క్రియేట్ చేసి అప్పుడు హోస్టింగర్ వేరేది వాడు, ఎందుకంటే గోడాడీ ఏదో ఇష్యూ వచ్చింది. బట్ ఎనీవే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సరే, సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాము, మీరు గమనిస్తే ఫస్ట్ ఏంటి, పర్చేసింగ్ DNS డొమైన్, ఇది అయిపోయింది, 216 రూపీస్కి అయిపోయింది. నెక్స్ట్ వచ్చి క్రియేట్ ఏ DNS జోన్ యూజింగ్ ద డొమైన్ నేమ్. ఓకే, మనం అజూర్ B38.xyz తీసుకొని నేనేం చేస్తాను, లెట్స్ కమ్ టు మన అజూర్కి వస్తాను. అజూర్కి నేనేం చేస్తానంటే నా దగ్గర ఒక రిసోర్స్ గ్రూప్ ఉందండి మీకు, ఒక రిసోర్స్ గ్రూప్ ఉందన్నమాట. ఆ రిసోర్స్ గ్రూప్ యొక్క పేరు ఏంటంటే మీకు కామన్ ఆర్జిన్ ఒకటి పెట్టాను ఇక్కడ మీరు చూస్తే. ఆ కామన్ ఆర్జీలో ఏం చేస్తానంటే మీకు ఆ బ్యాచ్ కి స్పెసిఫిక్ గా డిలీట్ కాకుండా ఉంటాయి చూసారా, అవన్నీ ఇక్కడ పెట్టుకొస్తాను అనమాట. ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఒక DNS డొమైన్ మీకు, ఇమేజెస్ మీకు, తర్వాత వచ్చి వాళ్ళ కీ వాల్ట్ అని కొన్ని ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా దాంట్లో పెడతాను, ఎందుకంటే నార్మల్ గా మనం ల్యాబ్ అయిపోయినాక మనం డిలీట్ చేసేస్తాం, మనం రిసోర్స్ గ్రూప్ అంతా డిలీట్ చేస్తాం. కాకపోతే ఈ DNS ఒకటి, కీ వాల్ట్ ఒకటి మనకి ఏంటంటే మొత్తం నెక్స్ట్ 20 or 15 క్లాసెస్ కి అవసరం అవుతుంది అనమాట. కాబట్టి నేను సపరేట్ గా కామన్ ఆర్జిన్ ఒకటి పెట్టి దాంట్లో క్రియేట్ చేస్తాను. యాక్చువల్ గా దాంట్లో ఉంటాయి వేరే వేరే బ్యాచ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, చూడండి ఇక్కడ B36 వాళ్ళది ఇక్కడ ఉంది మీకు, 37 వాళ్ళది కూడా ఇక్కడ ఉంది మీకు, TF స్టేట్ అని చెప్పి ఇలాగా క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట మనం. మీకు లెట్ మీ డూ వన్ థింగ్, ఇది అవసరం లేదు, ఇక్కడికి వచ్చి డిలీట్ చేద్దాం. సో కాబట్టి ఆ కామన్ ఆర్జీలోనే మనం ఏం చేస్తామంటే మీకు ఇక్కడ కిందకు వచ్చి మీరు కూడా కామన్ ఆర్జీ అని పెట్టండి. అంటే ఏంటి, మనకి
ఈ కోర్స్ అంతా ఉంటుంది యాక్చువల్లీ. కోర్స్ అయిపోయేదాకా మనకు కావాలన్నమాట, డిలీట్ చేయము. విచ్ ఇస్ టూ థింగ్స్ నేను గుర్తు చెప్పగలను. ఒకటి వచ్చి డిఎన్ఎస్ అనమాట, మనం క్రియేట్ చేయబోయే అజూర్ B38.xyz, అలాగే కీ వాల్ట్ రెండు ఉంటాయి. మీకు ఆ రెండు అవసరం అవుతాయి అనమాట మీకు. సరే, అందుకోసం నేను ఏం చేస్తాను, లెఫ్ట్ సైడ్ లో డిఎన్ఎస్ జోన్స్ అని ఉంటుందండి మీకు. డిఎన్ఎస్ జోన్స్ వచ్చి క్రియేట్ అంటాను మీకు. ఇక్కడికి వచ్చి క్రియేట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, కామన్ ఆర్జీ ఎక్కడ ఉంది మీకు, ప్రొడక్షన్ కిందకు వస్తే కామన్ ఆర్జీ ఇస్తాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, అజూర్ B38.xyz అని చెప్పి అక్కడ మీకు ఆ పేరు ఇచ్చేయండి. నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్. మీకు రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి క్రియేట్ అని ఇస్తాను ఇక్కడ మీకు. ఓకే, ఇట్లా ఇద్దాం. గుడ్. నౌ వన్స్ మీకు జోన్ అనేది క్రియేట్ అవుద్ది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గోడాడీలో మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇక్కడికి వచ్చి దీనికి ఇక్కడ క్రియేట్ చేసిన దీనికి ఎటువంటి సంబంధం లేదు. అజూర్ లో మనం క్రియేట్ చేసిన అదే పేరుతో ఈవెన్ క్రియేట్ చేసినాక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో శ్రీహర్ష ఉన్నాడు, చెన్నైలో ఇంకో శ్రీహర్ష డెఫినెట్ గా ఉంటాడు, ముంబైలో ఖచ్చితంగా ఉంటాడు. వీళ్ళ ముగ్గురికి సంబంధం ఉందా? డెఫినెట్ గా ఏమి సంబంధం లేదు. వాళ్ళెవరు నేనెవరు, జస్ట్ పేరు కొంచెం మ్యాచ్ అయింది, అవునా? సో కాబట్టి అలాగే గోడాడీలో ఇక్కడ క్రియేట్ చేసాము అజూర్ B38.xyz ని, అదే పేరుతో ఇక్కడికి వచ్చి ఒక డిఎన్ఎస్ జోన్ క్రియేట్ చేశాను. కానీ రెండిటి మధ్య మీకు ఎటువంటి రిలేషన్ లేదు. సో ఇప్పుడు ఏమవుద్దంటే, డొమైన్ ఓనర్ ఎవరు? డొమైన్ ఓనర్ ఎవరు అంటే గోడాడీ. కాబట్టి ఇప్పుడు పవర్ షెల్ లోకి వచ్చి ఎనీథింగ్ రిలేటెడ్ టు గోడాడీ టైప్ చేశాను అనుకోండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మీకు డిఎన్ఎస్ అని ఉంటుంది చూడండి, అది క్లిక్ చేయండి చెప్తాను. అది క్లిక్ చేస్తే మీకు కింద కొన్ని రికార్డ్స్ వస్తాయి అన్నమాట. నేనేం చేస్తాను, యాడ్ న్యూ రికార్డ్ అని చెప్పి ఏ రికార్డ్ దీనికి వస్తానండి. నేనేం చేస్తాను, టెస్ట్ 001 అని చెప్పి ఇక్కడికి వచ్చి 11223344 అని ఒక డిఎన్ఎస్ రికార్డ్ క్రియేట్ చేస్తాను మీకు. ఓకే, డిఎన్ఎస్ రికార్డ్ అని చెప్పి మీకు సేవ్ అందాం. మీకు సేవ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది మీకు, విచ్ ఈస్ టెస్ట్ డాట్ అని క్రియేట్ అవ్వాలి మీకు. ఎక్కడది మీకు రాలేదా? సరే, రిఫ్రెష్ చేద్దాం. రికార్డ్స్ యాడ్ రికార్డ్ అని ఇచ్చాను కదా, ఏ రికార్డ్ పార్క్డ్, ఒక నిమిషం, యాడ్ రికార్డ్ అని ఇచ్చి ఏ రికార్డ్ అని ఇచ్చి టెస్ట్ 001 11223344 అని చెప్పి మీకు నేను యాడ్ చేసినప్పుడు అప్డేట్ డిఎన్ఎస్ రికార్డ్స్ అయిందా? అయింది చూడండి మీకు, ఇదైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి మీకు ఎన్ఎస్ లుక్అప్ అంటే ఇంకోటి కూడా చేస్తాను. ఇంకోటి ఏం చేస్తానంటే, మన అజూర్ లో క్రియేట్ చేసిన దానికి కూడా క్రియేట్ రికార్డ్ అని చెప్పి ఇక్కడ కూడా నేనేం చేస్తాను, టెస్ట్ 001 అని చెప్పి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, 55.55.66.66 అని ఇస్తాను. ఇచ్చి ఓకే కొడదాం. అంటే గోడాడీలో నేను ఒక రికార్డ్ క్రియేట్ చేసి యాడ్ చేశాను, అలాగే ఇక్కడికి వచ్చి మీరు అజూర్ లో క్రియేట్ చేసిన డిఎన్ఎస్ లో కూడా క్రియేట్ చేశాను. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి టెస్ట్ 001.azure B38.xyz అని ఇచ్చామనుకోండి. మీకు కాసేపటి తర్వాత, ఇప్పుడే కాదు కొంచెం సేపటి తర్వాత ఇచ్చామనుకోండి, ఇది మీకు అజూర్ లో ఉన్న వాల్యూ చూపించదు, మీకు గోడాడీలో ఉన్న వాల్యూవే చూపిస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ గా మీకు ఇది నేను ఇలా ఇచ్చినప్పుడు మీకు డిఎన్ఎస్ సెర్చ్ జరిగినప్పుడు ఓకే, అజూర్ B38.xyz ఎక్కడ ఉంది, మనకి గోడాడీలో ఉంది. గోడాడీకి వచ్చినాక నేనేం రికార్డ్ అడుగుతున్నాను, టెస్ట్ 001 అడుగుతున్నాను. సో కాబట్టి ఈ ఐపీ అడ్రస్ ఇస్తుంది మనకు ఈ ఐపీ అడ్రస్ ఇస్తుంది.
మనకు కావాల్సింది ఏంటి? అది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే అజూర్ లో మనం క్రియేట్ చేసిన డిఎన్ఎస్ జోన్ ఉంది, దాంట్లో రికార్డ్ ఉంది. ఈ రికార్డ్ అది మనకి ఇవ్వాలి. అది మన ఎక్స్పెక్టేషన్ యాక్చువల్ గా. బట్ మీకు మీకు కొంచెం ట్రై చేసాం అనుకోండి, అయితే ఇక్కడ రావట్లేదు. ఎందుకంటే మనం ఏమైనా రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది. అదే కాకుండా ఇప్పుడే మనం జోన్ కూడా ఇప్పుడే పర్చేస్ చేసాం, డిఎన్ఎస్ కదా, డొమైన్ ఇప్పుడే పర్చేస్ చేసాం. బట్ బెటర్ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఆ ఇప్పుడు నేనేమో జియో వాడుతున్నాను, మేబీ జియో కూడా డిఎన్ఎస్ ఇష్యూ ఉండొచ్చు, కొంచెం టైం పట్టొచ్చు. అందుకని నేను ఏం చేస్తానంటే గూగుల్కి వచ్చినాక ఇక్కడ గూగుల్ డిగ్ అని ఇవ్వండి. గూగుల్ డిగ్ అంటే డొమైన్ ఇంటర్నెట్ గ్రాపర్ అన్నమాట. దాని లోపలికి వస్తాను. దాని లోపలికి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, test001.azure b38.xyz అని ఇచ్చి మనం చెక్ చేసాం అనుకోండి, మీరు చూస్తే ఇంకా రాల రికార్డ్ యాక్చువల్ గా, ఇంకా అప్డేట్ కాల. మనం కొంచెం సేపటి తర్వాత వెయిట్ చేసాం అనుకోండి, వెయిట్ చేసి చెక్ చేసి, ఎందుకంటే మీకు ఒకసారి రికార్డ్ క్రియేట్ చేస్తే ఆబ్వియస్ గా రిప్లికేట్ అవుతుంది అనమాట, అంతా కూడా వేరే వేరే దగ్గర డిఎన్ఎస్ లో సేవ్ అవుద్ది, కాబట్టి టైం పడుతుంది మీకు. సో కాబట్టి మనకి ఏం కావాలా, 11223344 అని రావాలి మనకి. ఓకే, అయితే మన ప్లాన్ ఏంది, వీళ్ళు ఇచ్చిన డిఎన్ఎస్ వాడడం కాదు, మనం అజూర్ లో క్రియేట్ చేసాం కదా, ఇది వాడాలన్నమాట. అంటే ఏం చేయాలా, గోడాడీ వచ్చి ఎవరన్నా వచ్చి బాబు నాకు test001.azure b38.xyz అంటే ఇది రిజాల్వ్ చేయకుండా ఆ రిక్వెస్ట్ ని తీసుకొచ్చి అజూర్ లో ఉన్న డిఎన్ఎస్ కి ఫార్వర్డ్ చేయాలి. అది మన ఎక్స్పెక్టేషన్, మనకి అది ఎక్స్పెక్టేషన్ అన్నమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే డిఎన్ఎస్ ని ఆల్టర్ చేస్తాం. ఇక్కడ మీకు ఈ డొమైన్ కొన్నప్పుడు లెఫ్ట్ సైడ్ డిఎన్ఎస్ ఉంది కదా, దానికి వద్దాం. దానికి వచ్చినప్పుడు మీకు సారీ ఇక్కడ కాదు, ఒక్క నిమిషం బ్యాక్, ఇక్కడ కాదు, పైన ఇచ్చి ఉంటాం ఆగండి. ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు నేమ్ సర్వర్స్ ఉన్నాయి చూసారు, ఆ రికార్డ్స్ దగ్గర పైన ఫార్వర్డింగ్ నేమ్ సర్వర్స్ ఉన్నాయి మనకి. ఈ నేమ్ సర్వర్స్ కి రండి. మీకు ఇక్కడ ఈ డిఎన్ఎస్ ఉన్నాయి కదా, NS27 NS28 అని చెప్పి, ఇది ఎవరిది, గోడాడీ వాళ్ళది. బట్ మన ప్లాన్ ఏంటంటే లోపల ఒకసారి వస్తేమో చూద్దామని చూస్తున్నాను, మీకు అప్డేట్ అవుద్దా లేదా అని చెప్పి, మీకు అంటే నిజంగా దానికే వెళ్తుందని ప్రూవ్ చేయడానికి నా ప్లాన్ అన్నమాట. బట్ అన్ఫార్చునేట్ గా టైం పడుతుంది మీకు అన్ఫార్చునేట్ గా టైం పడుతుంది. సరే ఎనీవే, సో మీరు కొంచెం వెయిట్ చేసి ట్రై చేయండి. బట్ మనం ఏం చేస్తాం అంటే టైం బౌండ్ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, చేంజ్ నేమ్ సర్వర్స్ అంటారండి. చేంజ్ నేమ్ సర్వర్స్, ఐ యూజ్ మై నేమ్ సర్వర్స్ అని చెప్పి ఎక్స్ట్రా 2 కాలమ్స్ 2 రోస్ యాడ్ చేస్తాను. చేసి మీ గోడాడీ డిఎన్ఎస్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఎన్ఎస్ ఉంది, అంటే నేమ్ సర్వర్ అన్నమాట. ఈ 4 కాపీ చేయండి. 4 కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇలా ఇస్తాను. ఫస్ట్ది ఏంటి, ఎన్ఎస్ ఇన్ఫో ఉంది, అది తీసుకొచ్చి ఇలా ఇస్తాను మీకు. ఓకే, ఇలా ఇవ్వండి. సో మనం ఏం చేసాం, అక్కడున్న డిఎన్ఎస్ అన్ని తీసుకొని ఇక్కడికి ఇచ్చి సేవ్ అనివ్వండి. అంటే గోడాడీకి ఏం చెప్తాం, ఇక మీదట ఎవరన్నా అజూర్ b38.xyz రిలేటెడ్ గా ఎవరన్నా క్వీరీ అడిగారు అనుకోండి, మీకు క్వీరీ చేస్తే నువ్వు రిజాల్వ్ చేయొద్దు, ఎందుకంటే మీ డిఎన్ఎస్ చేంజ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏమి లేవు, డైరెక్ట్ గా ఈ నేమ్ సర్వర్స్ ఏదైతే లిస్ట్ ఉన్నాయో దీనికి ఫార్వర్డ్ చేసి, మీకు దీనికి ఫార్వర్డ్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్ గా రిక్వెస్ట్ వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి 55556666 రావాలా. కానీ ఇప్పుడే చేంజ్ చేసాం కాబట్టి ఇది అక్రాస్ ద గ్లోబ్ అన్ని కూడా మీకు సింక్ అవుద్ది అనమాట. అన్ని గోడాడీ డిఎన్ఎస్ సింక్ అవుద్ది, అన్ని కూడా ఏదైతే డిఎన్ఎస్ ఉంటాయో రూట్ డిఎన్ఎస్ అన్ని సింక్ అవుద్ది. ఆ సింక్ అవడానికి మీకు మామూలు 24 hours అంటారు, కానీ నేను గమనించింది ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం సింక్ అయిపోద్ది. సో మనం అప్పుడు వచ్చి ఇక్కడ మనం ఇలా ఇచ్చామనుకోండి, ఇక్కడ ఏం కనిపించాలా, కిందకు వచ్చి 55556666 అని మీకు కనిపించాలి మీకు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే
మనకి గోడాడీలో డిఎన్ఎస్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట మీకు. అండ్ దెన్ వ్యాలిడేట్ చేసి మనకి లాస్ట్ స్టెప్ ఏంటి యాక్చువల్ గా మీకు ఇంటిగ్రేషన్ జరిగిపోయింది. క్రియేటెడ్ టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసాం. టెస్ట్ రికార్డ్ క్రియేట్ కూడా ఇక్కడ చేసాం. యాక్చువల్ గా కావాలంటే ఇంకో రికార్డ్ కూడా క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, టెస్ట్ ఐల్ డూ వన్ థింగ్. సో మెగాస్టార్ అందాం. మెగాస్టార్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 1.2.3.4 అంటాను. యాక్చువల్గా ఆ రికార్డ్ ఉండదు, బట్ డమ్మీ అనమాట మీకు. ఇలా ఇద్దాం బై ద వే. సో కాబట్టి మన డిఎన్ఎస్ కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని మనకి ఎలా తెలుసు అంటే, మనకి కాసేపు ఆగి ఒక 15 మినిట్స్ ఆగి వెనక్కి వచ్చి మనం ఎన్ఎస్ లుకప్ అని చెప్పి megastar.azure b38.xyz అని టైప్ చేస్తే మీకు నేమ్ రిజల్యూషన్ జరిగి 1.2.3.4 రావాలి మీకు. అలాగే మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి, మనం ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నాము, సర్వర్ లో మన వెబ్సైట్ రన్ చేస్తున్నాము. ఓకే, వెబ్సైట్ రన్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు దానికి కూడా. సో లెట్స్ డూ వన్ థింగ్. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం ఒక సింపుల్ లైనెక్స్ సర్వర్ ఒకటి డిప్లాయ్ చేద్దాం. టైం ఉంది కాబట్టి ఒక సింపుల్ లైనెక్స్ సర్వర్ డిప్లాయ్ చేద్దాము. సో దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఒకటి కావాలి కాబట్టి లెట్ మీ B38కి వస్తాను. ఓపెన్ విత్ కోడ్ అంటాను. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, సింగిల్ VM.sh అంటాను. సింగిల్ VM.sh అని చెప్పి మనకు అదే కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి నేను ఈ స్పోక్ 1నే యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసుకొని ఇక్కడ తీసుకుందాం. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ AZB38 DNS అని ఇస్తాను. DNS అని ఇచ్చి మనం డిప్లాయ్ చేసినప్పుడు నాకు విండోస్ అవసరం లేదు. మీరు చూసారనుకోండి, ఇక్కడికి వచ్చి వెబ్ SVR01 అని ఇస్తాను మీకు. ఓకే, నా ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు మీరు చూసారనుకోండి, ఇక్కడ మీకు కస్టమ్ డేటా కూడా ఉంది. కస్టమ్ డేటాలో ఏముందంటే మీకు ఇక్కడికి వచ్చి క్యాడ్ చేశాను అనుకోండి, మీరు చూస్తే దీంట్లో ఎంజినిక్స్ అని చూడండి. సో కాబట్టి ఎంజినిక్స్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతుందండి మీకు. సరే, సో కాబట్టి మనం ఏం చేద్దాం, సైజ్ వచ్చేసరికి మీరు చూస్తే స్టాండర్డ్ B1S సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం కాపీ చేస్తాను. విండోస్ అవసరం లేదు, Ctrl+C అని చెప్పి ఇలా ఇద్దాం. సో కాబట్టి నాకు ఒక సర్వర్ అనేది మీకు క్రియేట్ అవుద్ది అనమాట. సరే, ఇది రానివ్వండి. నా డిఎన్ఎస్కి వచ్చేసరికి దెర్ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయండి మీకు. ఇక్కడ వచ్చి క్రియేట్ రికార్డ్ సెట్ అన్నాం అనుకోండి, మీకు ఏమేం కనిపిస్తుంది ఇక్కడ, ఏ రికార్డు, 4AS రికార్డు, CAA రికార్డు, CNAME, MX, NS, SRV, TXTP అని పాయింటర్ గా చాలా ఉంటాయి అనమాట. నా దీంట్లో మనం ఫ్రీక్వెంట్ గా వాడేది AR హోస్ట్ రికార్డ్ వాడతాం మీకు, CNAME ఆర్ ఏలియాస్ రికార్డ్ అంటాం మీకు, తర్వాత టెక్స్ట్ రికార్డ్ వాడతాం మీకు. యాజ్ పార్ట్ ఆఫ్ నేను నీకు Office 365 తో ఇంటిగ్రేట్ చేస్తాను మీకు, అప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు MX రికార్డ్ అంటాం, అంటే మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డ్ అంటాం మీకు. ఈ రికార్డు NS నేమ్ సర్వర్ ఇప్పుడే వాడాం, అంటే మనం నేమ్ సర్వర్స్ ఉన్నాయి కదా, NS రికార్డ్ అంటాం. ఇవి అనమాట, ఇవి తీసుకొచ్చి వేరే దగ్గర. అట్లా కాకుండా ఒకవేళ IPv6 వాడితే మీకు IPv6 వాడితే AAA/4AS రికార్డు వాడతాం. నా ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ఈ 3 మీరు ఎక్కువ వాడతారండి మీకు. AR హోస్ట్ రికార్డ్. AR హోస్ట్ రికార్డ్ అంటే ఇదే అనమాట మీకు. నేను ఒక పేరు ఇస్తాను, దానికి కరెస్పాండింగ్ గా ఒక IP ఉండాలి మీకు. నేను టెస్ట్ 001 దాని IP 55556666. సో కాబట్టి ఎవరన్నా వచ్చి ఇక్కడికి వచ్చి టెస్ట్ 001.azure b38.xyz అని నేను బ్రౌజర్ లో వేసినప్పుడు ఏం జరుగుతుంది మీకు, ఇది వచ్చి మీకు డిఎన్ఎస్ లో వచ్చి మీకు క్వీరీస్ ఉంటాయి, ఇటరేటివ్ క్వీరీస్ అండ్ రికర్సివ్ క్వీరీస్ అని ఉంటాయి. బట్ సింపుల్ గా ఏం జరుగుద్ది అంటే మీకు హైరార్కీ ఉంటుంది అనమాట. ఎలాగైతే మీకు టెనెంట్ ఐడి, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్ ఎలా ఉందో మనకేముంటుందంటే మీకు డిఎన్ఎస్ లో కూడా
మీకు అన్నిటికంటే టాప్ లో రూట్స్ ఉంటాయి, రూట్ హింట్ సర్వర్స్ అంటారు, బట్ రూట్ ఉంటుంది అనమాట, మీకు రూట్ ఉంటుంది యాక్చువల్గా. సో దాని కింద అన్ని సబ్ ఉంటాయి, సబ్ డొమైన్స్ మీకు. ఏమేమి ఉంటాయి మీకు? .com, ఓకే, మనం కొన్న .xyz, మీకు మీకు XYZ, లేకపోతే .net, మీకు అవునా .net, నాన్ ప్రాఫిట్ అయితే .org, సో ఆ తర్వాత .biz, ఒకవేళ .io, ఇలాంటి డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి అన్నమాట మీకు. ఓకే, సో దాని కింద మీకు అడిషనల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను Azure B37 ఉంది, 38 ఉంది, అవునా? సో కాబట్టి 2 డొమైన్లు అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, Azure B37 అంటాను, సో ఇది వచ్చి 38 అంటాను మీకు. దాని కింద మళ్ళీ మల్టిపుల్ రికార్డ్స్ ఆర్ మల్టిపుల్ చైల్డ్ డొమైన్స్ పెట్టచ్చు. అదేంటి మీకు రికార్డ్స్ ఎలా ఉంటాయంటే దాని కింద ఒకటి వచ్చి మీకు www, ఇంకోటి వచ్చి మై యాప్ అనుకోండి. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి test001.azure b38.xyz, చాలా మంది గమనించింది ఏంటంటే ఇక్కడ మీరు టైప్ చేసినప్పుడు డొమైన్ లాస్ట్ లో డాట్ యాడ్ అవుద్ది, అది తెలియదు మనకు కనిపించదు, బట్ డాట్ యాడ్ అవుద్ది అనమాట డిఎన్ఎస్ లో మీకు. ఆ డాట్ ఏంటంటే మీకు ఈ పైన రూట్ సర్వర్ అనమాట. సో నార్మల్ గా ఏం జరుగుద్ది, నేను test.azure b38.xyz అని టైప్ చేసినప్పుడు నా లోకల్ డిఎన్ఎస్ కి వెళ్తుందండి. నా లోకల్ డిఎన్ఎస్ ఏముంది, మేబీ నాది జియో కాబట్టి జియో డిఎన్ఎస్ కి వెళ్ళి ఇదిగో పలాంది నాకు కావాలి అని అడుగుతుంది యాక్చువల్ గా. దాని క్యాష్ లో ఉందనుకోండి, క్యాష్ లో ఉంటే ఇదిగో పలానా ఐపీ అడ్రస్ ఇచ్చేస్తుంది. లేదు అనుకోండి, ఫస్ట్ డాట్ కి వెళ్తుంది, అక్కడ పైన ఈ రూట్ కి వెళ్తుంది అనమాట. రూట్ కి వెళ్ళి ఇదిగో నాకు పలానా ఈ రికార్డ్ కావాలి అని అడుగుతుంది అనమాట. సో రూట్ ఏం చెప్తుంది, ఆ రికార్డ్ ఎగ్జాక్ట్ నేను ఇవ్వలేను కానీ దానికి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ ఇస్తానని చెప్పి కిందకు వచ్చి నువ్వు .xyz కి వెళ్ళు అంటుంది. .xyz లో అడుగుతుంది అనమాట మీకు. ఓకే, నాకు వచ్చి test001.azure b38 అంటే దాని ఎగ్జాక్ట్ రికార్డ్ నేను ఇవ్వలేను కానీ దానికి కరస్పాండింగ్ జోన్ దానికి వెళ్ళు అంటుంది. అక్కడ నుంచి B38కి వస్తుంది అనమాట. అక్కడ నుంచి మీకు మనకి ఇక్కడ ఇంకో test001 అని ఇచ్చాను అనుకోండి, మీకు అలా వస్తుంది ఇక్కడ మీకు. సో కాబట్టి బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే మీకు test001 అంటే ఇలా వస్తుంది. సో కాబట్టి ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు ఫస్ట్ ఇక్కడ నుంచి XYZ కి వచ్చి తర్వాత మీకు 38కి వచ్చి ఇలా వస్తుంది. బై ద వే ఫస్ట్ అక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ లేదా, తర్వాత ఓకే అక్కడ లేదు ఇక్కడ చెక్ చేయి, ఓ ఇక్కడ లేదా ఇక్కడ లేదు, ఇట్లా వస్తుంది అనమాట. దీన్నే బేసిక్ ఐ థింక్ ఇటరేటివ్ ఆర్ రికర్సివ్ అంటారండి మీకు. మీకు a recursive lookup is where one DNS communicates with several other DNS to hunt down the IP address. Okay, right. So అదే ఇది రికర్సివ్ అంటారు, ఒక దగ్గర పోయి చెక్ చేసుకుంటూ రావడం. ఇన్ దిస్ కాంట్రాస్ట్ ఇటరేటివ్ క్వరీ వేర్ ద క్లయింట్ కమిట్ డైరెక్ట్లీ DNS ఇన్వాల్వ్డ్ ఇన్ ద లుక్అప్ యాక్చువల్గా. సో కాబట్టి ఇది రికర్సివ్ అంటారు అనమాట మీకు. ఓకే రైట్. సో కాబట్టి ఈ ప్రాసెస్ బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది, ఈ విధంగా రావాలి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం NS లుక్అప్ అని నేను ఇచ్చినప్పుడు అది పోయి మొత్తం చెక్ చేసుకొని IP అడ్రస్ అక్కడ మనకి రావాలన్నమాట. కాదు ఇదంతా సింక్రొనైజ్ అవడానికి మనం DNS చేంజెస్ చేసాం కదా, ఇదంతా సింక్రొనైజ్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి చెక్ చేయొచ్చు. మీకు ఇక్కడ చెక్ చేశారు అనుకోండి, చూడండి రికార్డ్ నాట్ ఫౌండ్ కాసేపట్లో వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ రికార్డ్ ఏంటండి, ఫస్ట్ రికార్డ్ వచ్చేసరికి AR హోస్ట్ రికార్డ్ అంటే ఏంటంటే సింపుల్ గా ఇది మీరు చూసారనుకోండి, నేమ్ టు IP అడ్రస్ అన్నమాట. అంటే నేమ్ నేను ఇస్తా విచ్ ఈస్ test001 ఆర్ మెగాస్టార్, దానికి కరస్పాండింగ్ IP అడ్రస్ నాకు కావాలి. అటువంటప్పుడు ఇలా ఇస్తాం అనమాట, మీకు ఇలా ఇస్తాం.
దానికి ఏ రికార్డ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. అట్లా కాకుండా మీకు CNAME ఆర్ ఏలియాస్ రికార్డ్ అని ఉంటుంది మీకు CNAME ఆర్ ఏలియాస్ రికార్డ్ అని ఉంటుంది అనమాట మీకు. సో ఇక్కడ ఈ CNAME ఆర్ ఏలియాస్ రికార్డ్ అంటే ఏంటంటే సింపుల్ గా డూప్లికేట్ నేమ్ ఫర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. ఆల్రెడీ రికార్డ్ ఉంటుంది, దానికి డూప్లికేట్ నేమ్ క్రియేట్ చేయాలి. అంటే అర్థమైంది, ఆల్రెడీ మెగాస్టార్ అనేది ఉంది, సో నాకేం కావాలా, నాకు దాంతో పాటు మీకు చిరంజీవి అని టైప్ చేసినప్పుడు సేమ్ దానికే అవ్వాలా, దానికి వెళ్ళాలి. ఎలా చేయొచ్చు, నేను రికార్డ్ సెట్ అని చెప్పి చిరంజీవి అనేది ఓకే ఇచ్చి నా ఇక్కడ ఏం చేస్తానంటే నేను CNAME అని ఇస్తాం. CNAME అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు మెగాస్టార్ డాట్ అజూర్ B38.xyz అంటే ఆల్రెడీ రికార్డ్ ఉంది, దానికి ఇంకో డూప్లికేట్ నేమ్ అన్నమాట. ఇట్లా ఓకే అన్నాను అనుకోండి, మీకు ఓకే అన్నప్పుడు మీకు క్రియేట్ అయిపోయి ఇది CNAME రికార్డ్ అనమాట. కొన్నిసార్లు డూప్లికేట్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట దానికోసం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి, మీకు ఇంకా మీకు అప్డేట్ కాలేదు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఫస్ట్ మెగాస్టార్ అన్నాం అనుకోండి, మీకు మెగాస్టార్ అంటే వెనక్కున్న IP అడ్రస్ ప్రింట్ చేయాలి. అట్లా కాకుండా మనం వచ్చి ఇక్కడ చిరంజీవి అని అన్నప్పుడు అదేమవుతుంది, అక్కడికి వెళ్తుంది అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రికార్డ్ చూసినప్పుడు ఓ ఇది CNAME రికార్డ్ మెగాస్టార్ అని చెప్పి ఈ IP అడ్రస్ ఇస్తుంది అనమాట. సో కాబట్టి మనకి CNAME రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాము, మీకు తర్వాత తెలుసుకుంటారు ఎలా ఎక్కడ అని చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చి మీకు టెక్స్ట్ రికార్డ్ అండి. టెక్స్ట్ రికార్డ్ మోస్ట్లీ ఎప్పుడు వాడతామంటే డొమైన్ వ్యాలిడేషన్ కోసం. మీకు డొమైన్ వ్యాలిడేషన్ ఉందనుకోండి, డొమైన్ వ్యాలిడేషన్ కోసం వాడతాం. అంటే రేపు మనం మేబీ నెక్స్ట్ వీక్ లో SSL సర్టిఫికేట్స్ గురించి మాట్లాడతాం. SSL సర్టిఫికేట్ లో నేను జనరేట్ చేసేటప్పుడు పలానా అజూర్ B38.xyz ఈ డొమైన్ కి నాకు నువ్వు SSL సర్టిఫికేట్ ఇవ్వు అని అడిగాను అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఆ డొమైన్ కి ఓనర్ నువ్వే అని గ్యారంటీ ఏందని అడుగుతుంది. ఇస్తా, ఇబ్బంది లేదు, ఓకే విత్ దట్, బట్ ఆ డొమైన్ కి నువ్వే ఓనర్ గ్యారంటీ ఏంటి, ఏమో నువ్వు google.com అడగచ్చేమో, లేదు దాని పేరు ఏంటండి మనకి డైరెక్ట్ గా TCS.com అడుగుతామేమో, లేదంటే Amazon.com అడగచ్చు కా నువ్వు. సో కాబట్టి నువ్వు ఓనర్ అయితే ఇస్తా, లేకపోతే ఇవ్వను, అవునా. సో మరి ఎలా ప్రూవ్ చేయాలా, వాళ్ళు ఏం చేస్తారు, చాయిస్ ఎలా ఇస్తారు, ఒక పని చేయి, ఇక్కడికి వచ్చి రికార్డ్ అని చెప్పి ఒక TXT రికార్డ్ క్రియేట్ చేసుకో. టెక్స్ట్ రికార్డ్స్ వల్ల ఇంపాక్ట్ ఉండదు అనమాట, అడిషనల్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రికార్డ్ అని చెప్పి ఒక ఏదో ఒకటి ఇస్తారనమాట, ఇచ్చి దాన్ని ఏమంటారు SRV001 అని చెప్పి ఇక్కడ టెక్స్ట్ రికార్డ్ ఇస్తుంది అనమాట. ఓకే, ఏదో ఒకటి వెల్కమ్ టు అజూర్ ట్రైనింగ్ ఇన్ ఇట్లా ఇచ్చేసి ఓకే కొట్టమంటారు. ఓకే కొట్టినప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఓకే ఇతను రికార్డ్ క్రియేట్ చేయగలిగాడా లేదా, క్రియేట్ చేయగలిగంటే ఇతనే ఓనర్ అని చెప్పి ఇస్తారనమాట, మీకు ఇస్తారనమాట. ఆ విధంగా మీకు యూజ్ అవుతుంది యాక్చువల్గా మీకు. ఓకే, సో కాబట్టి మీరు ప్రాక్టికల్ గా చేస్తామండి, డోంట్ వరీ. టెక్స్ట్ రికార్డ్స్ నేను బాగా వాడతాను యాక్చువల్గా మీకు వ్యాలిడేట్ చేయడానికి. అది కాకుండా నెక్స్ట్ మీకు ఏముందంటే MX రికార్డ్ మీకు అవసరం లేదండి, అన్లెస్ మీకు MX ఫుల్ ఫామ్ ఏంటంటే మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డ్. అంటే ఏంటంటే మీకు ఈమెయిల్స్ కాన్ఫిగర్ చేయడానికి మీకు అవసరం అవుతుంది. అది నేను Office 365 లో మీకు ఇంటిగ్రేట్ చేస్తాను, మీకు యూజర్స్ కి ఈమెయిల్ క్రియేట్ చేస్తాను, అప్పుడు నేను మీకు చూపిస్తాను. నేమ్ సర్వర్ రికార్డ్ అంటారు యాక్చువల్గా. నేమ్ సర్వర్ రికార్డ్ అంటే మీరు చూసినట్లయితే లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను aws.amazon.com కి వెళ్తాను, AWS వెబ్సైట్ కి. Hold on. (618) ఓకే, ఇక్కడ నేనేం చేస్తా అంటే ఎట్లాగైతే అజూర్ లో ఇది ఉందో మీరు చూసినట్లయితే ఇక్కడ
డిఎన్ఎస్ ఇక్కడ రూట్ 53 అంటామండి మనం. మీరు చూస్తే ఇక్కడ రూట్ 53 అంటాం మనం. ఈ రూట్ 53కి వస్తాను. మనకి ఈ రూట్ 53లో ఇమాజిన్ మీరు ఏదైనా ఒక కంపెనీని టేక్ ఓవర్ చేశారు అనుకుందాం. లైక్ ఇప్పుడు బైజూస్ ఉంది, బైజూస్ వచ్చి వైట్ హ్యాట్ జూనియర్ అని చెప్పి, అలాగే అలెన్ అని ఒకటి ఉంటుంది, ఇలా చాలా టేక్ ఓవర్ చేశారు. నౌ మీరు టేక్ ఓవర్ చేసిన కంపెనీకి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి AWS లో ఉందనుకోండి. మీరు ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సబ్ డొమైన్ అంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ హోస్టెడ్ జోన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఆన్లైన్ డాట్ అజ్యూర్ B38.xyz అని ఇస్తాను మీకు. ఆన్లైన్ 1 లైన్ ఇచ్చాను. ఆన్లైన్ అంటే మీ బిజినెస్ అంతా కూడా ఈ వెబ్సైట్ తో పనిచేయాలి మనకి. ఓకే, క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అంటాను మీకు. హోస్టెడ్ జోన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి సేమ్ లైక్ దానిలాగే ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే యాప్ అని ఇస్తాను. యాప్ 01 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి అడ్రస్ అని చెప్పి నేనేం చేస్తాను 34.45.56.67 అంటాను. ఇచ్చి డిఫైన్ అని చెప్పి క్రియేట్ రికార్డ్ అందాం మనం. నౌ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆబ్వియస్ గా దీన్ని నేను NS లుక్అప్ అని ఇచ్చాను అనుకోండి. మీకు NS లుక్అప్ అని ఇచ్చాను అనుకోండి, ఆబ్వియస్ గా ఫెయిల్ అవుతుంది. మనం సేమ్ ఫండాకి వెళ్ళాం అనుకోండి, ఏం జరుగుతుంది, ఫస్ట్ డాట్ మీకు డాట్ కదా ఇది, నేను చెప్పిన డాట్కి వెళ్తుంది. డాట్ దగ్గర నుంచి నేనేం చెప్పాను మీకు, ఓకే B38.xyz వస్తుంది. ఇక్కడ నుంచి B30xyzకి వచ్చి అక్కడ నుంచి B38కి వస్తుంది. నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఇప్పుడు ఆన్లైన్ కావాలా ఫస్ట్. నెక్స్ట్ సబ్ డొమైన్ ఆన్లైన్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే మీకు ఇక్కడ లేదుగా ఆన్లైన్, మరి నేను ఎవరికి ఫార్వర్డ్ చేయాలా? ఇలాంటప్పుడే మనం ఏం చేస్తాం, క్రియేట్ ఏ రికార్డ్ సెట్ ఆన్లైన్ నేమ్ సర్వర్స్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ సబ్ డొమైన్ లో నేమ్ సర్వర్స్ ఉన్నాయి చూసారా, మీరు గమనించారు. ఇది తీసుకోండి, చెప్తాను ఒక్కొక్కటిగా తీసుకోండి. అయితే ఇలా ఇద్దాం. అంటే మీకు బయట అది AWS లో ఉండాల్సిన అవసరం లేదు, వేరే దగ్గర ఉండొచ్చు. నా ఇప్పుడు ఆన్లైన్ తెలుసు కాబట్టి నేను ఇప్పుడు టైప్ చేసినప్పుడు ఆన్లైన్ అన్నప్పుడు ఓకే ఈ నేమ్ సర్వర్స్ కదా అని దీనికి ఫార్వర్డ్ అవుద్ది. అంటే ఇక్కడికి వచ్చి మీకు యాప్ 1 కదా, ఇక్కడికి వచ్చేయాలి మీకు. ఇది జరగాల్సిందే మనకి. సరే, మన గూగుల్ DNS పరిస్థితిని చూద్దాం. మీకు వచ్చిందా చూడండి, రైట్ అప్ అయిందండి మీకు. సో టెస్ట్ 001 అంటే మనకి 55666 వస్తుంది. సో అలాగే మనం మెగాస్టార్ ఏది ఫస్ట్ ఓపెన్ చేద్దాం. మెగాస్టార్ అని ఇస్తాను మీకు. ఓకే, NS లుక్అప్ అని చెప్పి మనం లెట్స్ డూ వన్ థింగ్. 1 2 3 4 వచ్చింది చూడండి. ఓకే, అలాగే సి నేమ్ ఇక్కడ చిరంజీవి అని ఇచ్చాను అనుకోండి, మీకు వచ్చిందా? అదే వస్తుంది చూడండి, సి నేమ్ రికార్డ్ అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది యాప్ 1 ఇస్తే వస్తుందా రావట్లేదా, మీకు వచ్చిందా చూడండి. యాప్ 1 అంటే ఎక్కడుంది, మనం కనెక్ట్ అవుతుంది, ఇది అజూర్కి కనెక్ట్ అయ్యి ఫస్ట్ ఈ ఆన్లైన్ దానికి పంపిస్తుంది, అది ఇక్కడికి వస్తుంది, దాని IP 34.45.56.67 వచ్చిందా, వచ్చింది చూడండి. ఇలాగా ఫార్వర్డ్ అవుతుందండి మీకు. నాకు సర్వర్ క్రియేట్ చేశాం కదా, ఎక్కడ, లెట్స్ కమ్ హియర్. వర్చువల్ మెషిన్ ఏది ఇక్కడ ఉంది. ఓకే, దీంట్లో లాగిన్ చేస్తే ఇది యాక్చువల్ గా మనకు ఆల్రెడీ Nginx ఇన్స్టాల్ అయి ఉంటుందండి, మీకు ఉందా? సో నేను ఏం చేస్తాను, దీని లోపలికి వచ్చి లాగిన్ చేద్దాం. ఓకే, నేనేం చేస్తానంటే నానో
var www html index.html కి వచ్చి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు వెల్కమ్ టు ట్రైనింగ్ అని చెప్పి రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఏమొస్తుందో వస్తుంది. నా అయితే ఈ వెబ్సైట్ ని గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఐపీ అడ్రస్ ని గుర్తుపెట్టుకోవాలా, అది అయ్యే పని కాదు. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే ఈ ఐపీ అడ్రస్ ని తీసుకొచ్చి మన డిఎన్ఎస్ కొద్దాం. మనం ఇక్కడ డిఎన్ఎస్కి వస్తాం అన్నమాట. మీకు డిఎన్ఎస్కి వచ్చి అండ్ దెన్ మనం ఏం చేస్తాం, డిఎన్ఎస్కి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏది మనం B38 కదా, B38కి వస్తాను. B38కి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ రికార్డ్ సెట్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, www అని చెప్పి ఏ రికార్డే అండ్ దెన్ ఐపీ అడ్రస్ ఇలా ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే అన్నాం. ఓకే, క్లిక్ ఆన్ ఓకే అన్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీకు ఇట్లా ఇచ్చారనుకోండి, సో తొందరగా వచ్చింది. అంటే ఇది ఈ ఫాస్ట్నెస్ గోడాడీలో వస్తుందని చెప్తున్నాను అంతే అనమాట. మిగతా ఇస్తే ఇంత ఫాస్ట్ ఉండకపోవచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీరు అందరూ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇట్లా ఇచ్చాను అనుకోండి, వస్తుంది చూడండి, మీరు అందరూ యాక్సెస్ చేయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది, నేను ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ నా అడ్రస్ ఆ పేరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇట్లా వచ్చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మీకు ఇప్పుడు నేను google.com గుర్తుపెట్టుకోవడం ఈజీ, కానీ వెనకున్న ఐపీ అడ్రస్ 172.80.20 అది గుర్తుపెట్టుకోవడం కష్టం, అవునా? సో కాబట్టి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, మీరు డిఎన్ఎస్ లో చూసుకున్నప్పుడు ఈ విధంగా నేమ్ రెజల్యూషన్ జరిగిపోద్ది. కాబట్టి రేపు పొద్దున కస్టమర్స్ కి మీకు కూడా మీ వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలంటే చాలా ఈజీగా అయిపోతుంది మీకు, అవునా? ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది, ఇక్కడ ఎవరైనా అడిగినప్పుడు ఏముందండి sriharshav.comకి వెళ్ళండి మీకు వస్తుందని చెప్తాను. అలా కాకుండా నేను ఎవరైనా మీ వెబ్సైట్ అడ్రస్ చెప్పగలరా అన్నప్పుడు మీకు నా వెబ్సైట్ అడ్రస్ 34.149.87.95 అంటే ఏం చేస్తారు, వెంటనే ఫోన్ కట్ చేస్తారు బై ది వే మీకు, అవునా? సో ఎవరు గుర్తుంటుంది మీకు, కాబట్టి అందుకే మీకు నేమ్ రెజల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీకు. సో swiggy.com గుర్తుపెట్టుకోవడం ఈజీ రేదర్ దాన్ ఇక్కడికి వచ్చి మనం ఈ 4 ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవడం కంటే కూడా మీకు swiggy.com గుర్తుపెట్టుకోవడం ఈజీ అనమాట మీకు. రేదర్ దాన్ google.com గుర్తుపెట్టుకోవడం ఈజీ, రేదర్ దాన్ మీరు చూస్తే ఈ IPv6లు IPv4 ఇవి వచ్చి IPv4 ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకే డిఎన్ఎస్ అనేది ప్లేస్ ఏ వైటల్ రోల్ మీ అప్లికేషన్ పనిచేయడానికి. వీలైనంత వరకు చిన్న డొమైన్స్ తో మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? నా అదే కాదు, ఇంకోటి కూడా ఉంది యాక్చువల్గా. అడ్వాంటేజ్ ఏంటంటే డిఎన్ఎస్ తో ఇప్పుడు రైట్ నౌ ఇంకా మనం నెక్స్ట్ తర్వాత మాట్లాడతాను కానీ, బట్ ఇక్కడికి వచ్చి నేను ఇది చూసాను అనుకోండి, www.azure b38.xyz అన్నాను అనుకోండి, మీకు ఇక్కడ నాట్ సెక్యూర్ వస్తుంది చూడండి, మీకు నాట్ సెక్యూర్ వస్తుంది, అవునా? నేనేం చేయొచ్చు అంటే మీకు certbot-nginx అంటానండి. certbot-nginx ఆర్ -nginx అన్నాం అనుకోండి, ఇదేమడుగుతుంది, ఎంటర్ ద ఈమెయిల్ అడ్రస్ అంటుంది. ఏదో ఒకటి ఇచ్చేసి డమ్మీది ఇచ్చేస్తాను. తర్వాత ఏమడుగుతుంది మీకు, ఎస్, ఇది ఏం చేస్తుందంటే ఇది వచ్చి మీకు ఏ డొమైన్ కావాలని అడుగుతుంది. నేను www.azureb38.xyz అని ఇస్తాను. ఇది ఏం చేస్తుందంటే అది చెక్ చేసుకుంటుంది అనమాట, వెళ్ళి నిజంగా ఆ పేరుతో డొమైన్ ఉందా లేదా అని చెప్పి. ఇప్పుడు చూడండి ఏముంటుంది, సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ సర్టిఫికేట్ ఫర్ www.azureb38.xyz. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎనేబుల్డ్ HTTPS ఆన్ సో అండ్ సో. ఇప్పుడు మీరు మళ్ళీ వెనక్కి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఏం జరగాల చూసారా, HTTPS వచ్చింది చూడండి, కనెక్షన్ ఇస్ సెక్యూర్ వచ్చింది చూడండి మీకు. ఎందుకంటే ఆ డొమైన్ బేస్ చేసుకొని మీకు లెట్స్ ఎన్క్రిప్ట్ నుంచి ఒక సర్టిఫికేట్ డిప్లాయ్ అయిపోయింది. 90 days వ్యాలిడిటీ ఉంటుంది మీకు, బట్ డిప్లాయ్ అయిపోయింది ఆటోమేటిక్ గా మీకు. సో ఇది ఎలా పాసిబుల్ అయింది, అగైన్ SSL సర్టిఫికేట్ గురించి మళ్ళీ చెప్తానులేండి, డోంట్ వరీ మీకు.
బట్ ఇది ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే డిఎన్ఎస్ బేస్ చేసుకుని వ్యాలిడేట్ చేసుకుంది. నేను ఎప్పుడైతే పైకి వచ్చి నాకు సర్టిఫికేట్ కావాలని చెప్పి ఈ పేరు ఇచ్చినప్పుడు అదేం చేసింది, వచ్చి డిఎన్ఎస్ లో చెక్ చేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూ కరెక్ట్ గా ఏదైతే మనం ఐపీ అడ్రస్ ఉందో అదే కరెక్ట్ గా మ్యాచ్ అయిందా? సో మ్యాచ్ అయింది కాబట్టి ఎస్ ఇతందే ఈ సర్వర్ అని చెప్పి అది సర్టిఫికేట్ ఇష్యూ చేసింది అనమాట. అండ్ మీరు బ్యాక్ వెళ్ళినప్పుడు మీరు చూస్తే ఇక్కడ HTTPS వచ్చింది చూడండి. ఈ విధంగా నేమ్ రెజల్యూషన్ తో పాటు కూడా సర్టిఫికేట్ జనరేషన్ కూడా SSL అండ్ TLS సర్టిఫికేట్ రెండు ఒకటేలండి. SSL ఓల్డ్, TLS న్యూ. సర్టిఫికేట్ జనరేషన్ లో కూడా డిఎన్ఎస్ అనేది ఒక వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి డిఎన్ఎస్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకే నేను ఈ డిఎన్ఎస్ అట్లే ఉంచేస్తాను. మీ బ్యాచ్ అయిపోయేదాకా అట్లే కామన్ ఆర్జీలో అట్లే పెట్టేసి దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం మీకు. ఓకే, సో ఈ విధంగా మీకు డిఎన్ఎస్ ని పర్చేస్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ దీన్ని మీకు కాన్ఫిగర్ చేయాల్సి వస్తుందండి. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఎనీ కన్ఫ్యూజన్స్? మేరే ప్యార్ దేశవాసియో, ఎనీ క్వశ్చన్స్? అందరికి కాన్సెప్ట్ అర్థమైందా? ట్రిపుల్ ఏ రికార్డ్ ఎందుకండి? ఏమన్నారు? ట్రిపుల్ ఏ రికార్డ్ అర్థం కాలేదండి, కొంచెం గట్టిగా చెప్పండి. ట్రిపుల్ ఏ ఏ మీకు ట్రిపుల్ ఏ చూడలేదు కానీ 4A చూశానండి ఇక్కడ. అది వచ్చి మీకు IPv6 కి, IPv6. సో ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీకు మీరు చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఇది ట్రిపుల్ ఏ నేను చూడలేదు అక్కడ. 4A అది IPv6 కి మీకు. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్. ఇక్కడికి వచ్చి నేను అనవసరంగా ఇక్కడ నాకు బిల్లు పడడం తప్ప ఏమీ లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేసి, అంటే చాలా మందికి ఈ కాన్సెప్ట్ తెలియదండి, వర్క్ చేసిన వాళ్ళకే తెలుసు అనమాట. ఇలా డిఎన్ఎస్ ఫార్వర్డింగ్ పెట్టుకోవచ్చు. మీ ఆన్ ప్రిమిసెస్ ఉందనుకోండి, ఆన్ ప్రిమిస్ కి ఫార్వర్డ్ చేయాలా, ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి డిలీట్ చేస్తాను. అండ్ అలాగే మన వర్చువల్ మెషిన్ ఉంది, దీన్ని కూడా కంప్లీట్ గా రిమూవ్ చేద్దాం. ఓకే, మండే సెషన్ లో మనం డిస్కస్ చేయబోయేది ఫైర్ వాల్ స్టార్ట్ చేస్తాను. మీకు వచ్చి ఫైర్ వాల్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే, ఫైర్ వాల్ అనేది పెద్ద టాపిక్ మీకు. సో మనం మండే కూడా 5:15కే స్టార్ట్ చేస్తామండి, ఎందుకంటే ఇవన్నీ పెద్ద టాపిక్స్. నెక్స్ట్ వీక్ కూడా 5:15కి స్టార్ట్ చేసినప్పుడు 2 రోజులు పడుతుంది మనకి ఫైర్ వాల్ డిస్కస్ చేయడానికి. అజూర్ ఫైర్ వాల్ దానంతా కూడా. ఆ తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ మాట్లాడతాము. సో ఆ తర్వాత వచ్చేసరికి మనకి SSL సర్టిఫికేట్స్ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్ గురించి, అంటే ఇంట్రడక్షన్ గురించి మాట్లాడతాం. మీకు కుదిరితే అజూర్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడతాం. అది మనకి రాబోయే నెక్స్ట్ వీక్ యొక్క ప్లాన్ యాక్చువల్ గా మీకు. ఓకే, క్వశ్చన్స్? హర్ష గారు, ఈ నేమ్ సర్వర్స్ రియల్ టైమ్ లో కూడా డైరెక్ట్ గా ఇక్కడ వచ్చినవి అలాంటివి యూజ్ చేస్తామా, లేకపోతే మనకి జనరిక్ గా సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్స్ ని ఇంక్లూడ్ చేస్తాము? క్లౌడ్ లో వాడినప్పుడు అజూర్ డిఎన్ఎస్, ఈ డిఎన్ఎస్ జోన్స్ వాడినప్పుడు, అంటే క్లౌడ్ వాడుతున్నప్పుడు మీ ఓన్ సర్వర్స్ లో డిఎన్ఎస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉన్నప్పుడు అసలు క్లౌడ్ కి రాము మనం. కాబట్టి మనం ఇక్కడ డిఎన్ఎస్ క్రియేట్ చేసాం కాబట్టి మీకు ఇది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఈ డిఎన్ఎస్ ఫార్వర్డింగ్ వేరే దగ్గర నుంచి అంతా రియల్ టైం అండి, అందుకే అది చెప్పాల్సి వచ్చింది. సో ఎక్కడెక్కడ వాడతారని చెప్పి. సో కాబట్టి ఈ నేమ్ సర్వర్స్ అనేది మీకు అలాగే సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే వాడతారు రియల్ టైం లో మీకు. అండ్ నాట్ ఓన్లీ ఇన్ అజూర్, ఈవెన్ AWS ఆర్ ఈవెన్ GCPకి పోయినా కూడా ఈ మేనేజ్మెంట్ అనేది అలాగే ఉంటుంది, వేరేది రాదు మీకు. ఓకే, దీస్ ఆర్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై క్లౌడ్ వెండర్స్. అవును. ఓకే, థ్యాంక్ యూ. delete గుడ్. సో మండే కలుద్దాం. మండే వచ్చి ఫర్దర్ గా డీప్ డౌన్ వెళ్తాం. సో కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకటి వర్చువల్ ప్రైవేట్ గేట్వే అండ్ డిఎన్ఎస్ కూడా కాంప్లికేటెడ్ టాపిక్ కాదు, బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అందుకే చూస్ చేసుకుంది నేను. నెక్స్ట్ వీక్ ఫర్దర్ గా డిగ్ డౌన్ చేద్దాం. ఓకే, practice well, have a good weekend. Bye guys.